హాయ్ గాయ్స్, మొత్తానికి ఇంకో సినిమా రివ్యూ ఇచ్చేసే టైం అయితే వచ్చింది. సో కింగ్డమ్ మూవీ నేను ఎప్పుడు సినిమాలు ఏవి ప్రమోట్ చేయను రాకముందు, కానీ నా ఇన్స్టాగ్రామ్లోని ప్లస్ యూట్యూబ్లో కూడా కింగ్డమ్ డెఫినెట్గా ట్రై చేయండి అని చెప్పాను. సో అందుకే ఈ బీనీ లుక్ ఐస్లాండ్లో బాగా నచ్చింది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నా. నాకు బీనీ లుక్ చూడగానే విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు కాబట్టి బీనీ లుక్ కంటిన్యూ అయితే చేసేస్తున్నాం. సో నిన్నటి వరకు కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే యూఎస్లో మా దగ్గర ఉన్న యూఎస్ టైంలో 6:55 అంటే ఇండియా టైంలో 4:30 ఎర్లీ మార్నింగ్ వరకు షోస్ లేవు. కాకపోతే ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ పెడతాను, కరెక్ట్గా 11 PM ఇండియా టైంకి సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో కాబట్టి వెయిట్ చేస్తున్నా, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, లోకల్ కెఫేలో ఉన్నా. సో ఇంకా 30 minutes ఉంది స్టార్ట్ అవ్వడానికి. ఈలోగా కొంచెం ఇంట్రో చేసేద్దామని. సో డిస్క్లైమర్ యాజ్ ఆల్వేస్, సినిమా నాకు నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు పర్సనల్గా నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ కాదు. మీరందరూ కూడా మీ మట్టుగా మీరు చూసి డెఫినెట్గా మీ అసెస్మెంట్ మీరు చేసుకోండి. నాకు ఎలా అనిపించిందో నేను క్యాండిడేట్గా చెప్పేశాను. సో కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతున్నా. నిజంగా ఎక్సైటెడ్ ఫర్ విజయ్ దేవరకొండ. లైగర్ చూసి జర్మనీ వెళ్ళి, నేను ట్రావెల్లో ఉంటే స్పెయిన్ నుంచి జర్మనీ వెళ్ళి మరీ లైగర్ చూశాను, వెరీ డిసప్పాయింటింగ్. ఆ తర్వాత ఖుషి వైజాగ్లో చూశాను, జగదాంబలోని, అది ఫ్లాట్ అనిపించింది. సో విజయ్ దేవరకొండకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవ్వాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రెడీ ఫర్ ద మూవీ కింగ్డమ్. Alright guys, Kingdom is out. సో విజయ్ దేవరకొండ యాక్షన్ అయితే సాలిడ్, నిజంగా వెరీ ఇంప్రెస్డ్. లైగర్లో ఆయన చాలా బాగా చేశానని అనుకున్నాడు, నాకైతే ఇంప్రెసివ్ అనిపించలేదు. సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అవుట్ అండ్ అవుట్ విజయ్ దేవరకొండ ఫిల్మ్ టు స్టార్ట్ విత్. కాకపోతే సినిమా నేను చూస్తుంటే KGF చూస్తున్నానా లేకపోతే సాలార్ చూస్తున్నానా అనిపించింది. సో నాకు అనిపించింది ఏంటంటే ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ అయితే అవుట్ అండ్ అవుట్ క్యారీ అయిపోయాయి. సో ప్రశాంత్ నీల్ సాగా కంటిన్యూస్. ప్రశాంత్ నీల్ లెవెల్ ఎలివేషన్స్ అంటే, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాదని నాకు తెలుసు, గౌతమ్ అనే ఆయన స్క్రీన్ ప్లే కానీ లేకపోతే ఆయన రైటింగ్ కానీ ఆయన స్టోరీ నెరేషన్ కానీ అంతా సూపర్గా ఉంది. కాకపోతే ప్రశాంత్ నీల్ మూవీ చూసినట్టు అనిపించింది, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. నా దృష్టిలో అది బ్యాడ్ థింగ్ కాదు, ఎందుకంటే దాన్ని కాపీ అని అనక్కర్లేదు, ఒక ఎమ్యులేషన్ అనుకోవచ్చు. సో కాబట్టి ఐ డోంట్ హ్యావ్ అ కంప్లైంట్. ఆ సీన్లు అయితే నాకు నచ్చాయి. తర్వాత ఓపెనింగే సీన్ ఇంట్రడక్షన్ చాలా బాగా అనిపించింది. శ్రీలంకలో సీన్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోయింది, అంటే కొంచెం హైకి తీసుకెళ్ళిపోయి తర్వాత కొంచెం డిప్ లాగా అనిపించింది. 1-2 చోట్ల కొంచెం ఫాల్టర్ అయిపోయింది, కానీ ఎక్కడెక్కడైతే డిప్స్ ఉన్నాయో అక్కడ బీజిఎం, అనిరుద్ బీజిఎం అయితే మామూలుగా ఆయన కొట్టే టైప్ లా కాదు, కానీ కొన్ని సౌండ్లు, కొంత మ్యూజిక్, కొంత బీజిఎం అయితే సూపర్ టాప్ నాచ్ ఉంది. తర్వాత పాటలు కూడా అన్ని ఓకేగా సెట్ అయిపోయాయి. ఆ తర్వాత సత్యదేవ్ యాక్షన్ అండ్ విజయ్ దేవరకొండ వెరీ గుడ్. తర్వాత వెంకటేష్ అని ఒక ఆయన, మలయాళం యాక్టర్ అనుకుంటా, ఆయన పర్ఫార్మెన్స్ కూడా కొంచెం పీక్లో ఉంది. సో ముగ్గురు క్యారెక్టర్స్ టాప్ నాచ్, అంటే ఫుల్ ఫ్లెజ్ యాక్షన్ ఉంది. సో సినిమా అంతా కూడా డ్రామా చాలా డీప్గా ఉంది, కానీ కొన్ని దగ్గరలో ఇమోషనల్గా కొంత డిప్ అయింది అని అనిపించింది. సో ఇమోషనల్గా కొన్ని డిప్స్ అయితే అయ్యి, ఆ తర్వాత ఇమోషనల్గా కూడా అంత డ్రామా లెవెల్కి ఇమోషన్ అయితే డెఫినెట్గా తీసుకెళ్లేదు. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంటర్వెల్ దగ్గర కూడా ఆ జైల్ సీక్వెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో జైల్ సీక్వెన్స్ కూడా బాగా వచ్చింది. తర్వాత బోట్ సీన్స్ బాగున్నాయి. తర్వాత జాఫ్నా ప్రిజన్ లేకపోతే కొలంబోనా కొన్ని సీన్లు చూస్తుంటే మొత్తం శ్రీలంక సీన్స్ లాగా ఉన్నాయి. అది శ్రీలంక కాకపోతే నాకు క్షమించండి, నేను చూసిన ట్రావెలర్గా నేను తిరిగిన ప్లేస్లు బట్టి శ్రీలంకలో షూట్ చేసినట్టు అని అనిపించింది. పక్కన సింహళ భాష వినిపిస్తుంది కాబట్టి శ్రీలంక అని అనుకుంటున్నా. సో ఆ శ్రీలంక సీన్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా 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 నచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత మ్యాజిక్ సెకండ్ హాఫ్లో కనిపించలేదు. సెకండ్ హాఫ్ బ్యాడ్ అంటే డెఫినెట్గా బ్యాడ్ కాదు, సెకండ్ హాఫ్ కూడా వాచబుల్. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఉన్న హై సెకండ్ హాఫ్కి క్యారీ అవ్వలేదని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇది స్పాయిలర్ అయితే కాదు, డెఫినెట్గా పార్ట్ 2 ఉంది అని మనకు తెలుసు. సో క్లైమాక్స్ దగ్గరకు వచ్చినప్పుడు క్లైమాక్స్
వావ్ క్లైమాక్స్లా లేదు. అంటే వావ్ క్లైమాక్స్ అంటే ఫస్ట్ పార్ట్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసినంత ఆ లెవెల్లో లేదు. కాకపోతే సెకండ్ హాఫ్కి సెకండ్ ఎపిసోడ్కి అంటే పార్ట్ 2కి డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఆ క్లైమాక్స్ దగ్గర కొంచెం బ్యాడ్ అని నన్ను కొంచెం ఫ్లాట్ లాగా అనిపించింది. అంటే యూజువల్గా చూడండి బాహుబలిలోని ఆ క్లైమాక్స్ అయిపోగానే రెండో పార్ట్ ఎప్పుడొస్తుందా, ఎవరెవరిని చంపాడు, ఆడిని చంపాడా అన్నట్టు ఆ హై, ఆ వెయిటింగ్ అంటే ఆ యాంటిసిపేషన్ అయితే బిల్డ్ అవ్వలేదు. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. మళ్ళీ చెప్తున్నా, డ్రామా సీన్స్ బాగున్నాయి, రైటింగ్ బాగుంది, తర్వాత టెక్నికల్ వాల్యూస్ సూపర్గా ఉన్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది. కానీ ఒక లెవెల్లో స్టార్ట్ అయిన సినిమా కొంచెం డిప్ అయింది, మళ్ళీ లేచింది. కొన్ని దగ్గరలో అయితే కొన్ని సీన్లు అయితే ఏంట్రా బాబు ఇంకా కంటిన్యూ అవుతుందా అనిపించింది. ఓకే, సో ఇది చాలా జెన్యున్ రివ్యూ. విజయ్ దేవరకొండకి హిట్ అయితే ఆయన నాకేమి డబ్బులు ఇవ్వడు, ఆయన ఫ్లాప్ అయిపోతే నాకేమి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా. సో ఇది చాలా అవుట్ అండ్ అవుట్ క్యాండిడ్ రివ్యూ. సో ఓవరాల్గా రేటింగ్ అంటూ ఇవ్వాలంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు నిజంగా HHVMలో కూడా అది చెప్పే కదా, సెకండ్ హాఫ్ అంతా ఫాల్టర్ అయిపోయిందని. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా 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 నచ్చింది. కొన్ని డిప్స్ ఉన్నా కూడా. తర్వాత భాగ్యశ్రీ, ఆవిడ గురించి నెగిటివ్ చెప్పడానికి లేదు, పాజిటివ్ చెప్పడానికి లేదు, ఎందుకంటే లిమిటెడ్ రోల్. కాకపోతే విజయ్ దేవరకొండకు మాత్రం ఫుల్ మార్క్స్. మరి అంతకన్నా బాగా ఎవరు పర్ఫామ్ చేయలేరేమో అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, బాడీ అంటే ఫిజిక్ బాగుంది, లుక్ బాగుంది. ఆ తర్వాత సత్యదేవ్ యాజ్ ఆల్వేస్ ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈ ఆల్సో క్యారీడ్ వెరీ వెల్. ఆ తర్వాత స్టోరీ అంటే అంత సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీలా అనిపించలేదు. కాబట్టి కొన్ని సీన్లు అయితే డెఫినెట్గా ఫ్లాట్ అనిపించాయి. సో ఇది గైస్. సో ఇప్పుడు రేటింగ్ ఇవ్వాలి. నా రేటింగ్ అయితే మళ్ళీ పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అందరు పర్ఫార్మెన్స్లు సూపర్గా ఉన్నాయి. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ నెరేషన్ స్టైల్ బాగుంది, కొన్ని డిప్స్ ఉన్నా కూడా. ఆ తర్వాత చాలా డ్రామా హైస్ ఉన్నాయి. తర్వాత విజువల్స్ చాలా చాలా స్టన్నింగ్ ఉన్నాయి వీటన్నిటి మీద. ఆ తర్వాత ఇంట్రడక్షన్ సీన్ సాలిడ్గా ఎంట్రీ. ఆ తర్వాత క్లైమాక్స్ నాకు కొంచెం చెప్పగా అనిపించింది. మ్యూజిక్ అయితే అసలు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను ఇంకా నెక్స్ట్ అంతా కూడా కింగ్డమ్ బీజిఎం పెట్టుకొని అన్ని రీల్స్ అన్ని చేస్తానేమో. సో అన్ని బేరీ చేసుకొని ఓవరాల్గా చూస్తే నాకైతే సినిమాకి డెఫినెట్గా 3 to 3.25 నా రేటింగ్. సో 3 to 3.25 అంటే దట్స్ ప్రెటీ గుడ్ అని డెఫినెట్గా అనుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, విజయ్ దేవరకొండ ప్రాబబ్లీ దిస్ మూవీ కుడ్ హ్యావ్ టేకెన్ హిమ్ టు అనదర్ లెవెల్. కాకపోతే మరి ఐ డోంట్ నో వాట్స్ మిస్సింగ్ అని ఆ లెవెల్ హైస్కి అంటే KGF లెవెల్కో, KGF 2 లెవెల్కో, లేకపోతే సాలార్ కూడా నాకు చాలా హై అనిపించింది. సో అవుట్ అండ్ అవుట్ మళ్ళీ ప్రశాంత్ నీల్ టైప్ మూవీస్ ఎవరికైనా ఇష్టం ఉంటే డెఫినెట్గా చూడాలి. సో నా రికమెండేషన్ ఏంటంటే డెఫినెట్గా సినిమా అయితే వర్త్ వాచింగ్. సో మీకు మీ బడ్జెట్లో ఉంటే మీకు నిజంగా ఒక మంచి డ్రామా విజువల్స్ చూడాలి అని ఉంటే డెఫినెట్గా కింగ్డమ్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. మళ్ళీ నా రేటింగ్ 3 to 3.25 మధ్యలో. ఓకేనా? సో ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటా. తర్వాత యాజ్ ఆల్వేస్ నా ఐస్లాండ్ వీడియోస్ 3 పోస్ట్ చేశాను. ఒకవేళ మిస్ అయింటే డెఫినెట్గా చూడండి. ఐస్లాండ్ని ఒక లెవెల్లో ల్యాండ్స్కేప్స్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చూపించాను. 3 ఎపిసోడ్లు అయితే రెడీ అయిపోయి ఇంకా ఒక 5-6 వస్తాయి. సో మళ్ళీ నాకు ఇప్పుడు 4 గంటల డ్రైవ్ ఉంది కాబట్టి చాలా నాయిజీగా ఉంది బయట. సో అందుకే ఇది వాడుతున్నా, ఈ కొత్తగా కొనుక్కున్న DJI మైక్. సో ఈ సౌండ్ బాగుందా లేదా ఒకసారి మీరు నాకు రివ్యూ చెప్పేసి మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. నా రివ్యూ మళ్ళీ చెప్తున్నా, నాకు సినిమా నచ్చింది కాబట్టి సినిమా హిట్, నాకు నచ్చకపోతే సినిమా బ్యాడ్ అని కాదు. సో డెఫినెట్గా ఇది నా రివ్యూ అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వాచింగ్ కింగ్డమ్. మీకు నిజంగా ఎన్నోసార్లు లోపల చెప్పే కదా. సో యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్, తర్వాత మ్యూజిక్, BGM నచ్చితే డెఫినెట్గా సినిమాని నేను రికమెండ్ చేస్తాను. అది గైస్ ఈ వీడియోకి. మర్చిపోకుండా నా వీడియోస్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ యాక్షన్ షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐస్లాండ్ సిరీస్, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కంట్రీ కూడా రెడీ అయిపోయింది, ఆ 2 కంట్రీలు కూడా చేసేస్తాం. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.